ఒకరోజు రాహుల్ అనే యువకుడు తన గదిలో ఒంటరిగా కూర్చొని తన కొత్త కంప్యూటర్లో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ను అన్వేషిస్తున్నాడు. కొత్తగా వచ్చిన ఫీచర్ పేరు లైవ్ ఆటో అప్లై. అదొక అధునాతన ఏఆర్ ఫీచర్. స్క్రీన్ మీద అతను తన ముఖాన్ని ఎడిట్ చేస్తే అదే మార్పు వెబ్కామ్ ద్వారా అతని నిజమైన ముఖానికి తక్షణమే అప్లై అవుతుంది. ఆహ్లాదంగా నవ్వుకుంటూ ప్రయోగం మొదలుపెట్టాడు. తన నలుపు రంగు లిప్స్ను పింక్గా మార్చాడు. అద్భుతం! అతని నిజమైన లిప్స్ కంప్యూటర్ ముందు పెట్టిన అద్దంలో పింక్గా కనిపించాయి. దాంతో ఆనందంతో మరిన్ని మార్పులు చేశాడు. స్కిన్ టోన్ బ్రేక్ చేశాడు, జోలెన్ షేప్ మార్చాడు, కళ్ళ పరిమాణం పెంచాడు, జుట్టు స్టైల్ మార్చాడు. అతను తనను తానే తిరిగి డిజైన్ చేసుకున్నాడు. ఆ వెలుగుల మధ్య అతనికి ఒక ఉడత ఆలోచన వచ్చింది. ఇంకొంచెం పని కోసం కళ్ళను తీసేద్దాం చూద్దాం. అతను మౌస్తో స్క్రీన్ మీద తన కళ్ళను ఎరేస్ చేశాడు. అంతే, చీకటి. అతడి ప్రపంచం చీకటిగా మారిపోయింది. అతడికి ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు. భయంతో అతని మోకాళ్ళు వణికిపోయాయి. తడబడుతూ కీబోర్డ్ మీద అన్నో కోసం ప్రయత్నించాడు, కానీ ఏమీ పని చేయలేదు. ఇంకా ఒక గ్లిచ్ అనుకుంటూ అతను ముక్కును కూడా ఎరేస్ చేశాడు. వెంటనే శ్వాస ఆగిపోయింది. తర్వాత ఒక్కొక్కటిగా తన ముఖంలోని ప్రతి భాగాన్ని డిలీట్ చేశాడు. లిప్స్, చెవులు, చర్మం. చివరికి తానే మాయమయ్యాడు. సాఫ్ట్వేర్ క్రాష్ అయింది. రాహుల్ కూడా కొన్ని గంటల తర్వాత అతని రూమ్మేట్ గదిలోకి వచ్చి చూశాడు. రాహుల్ డెస్క్ చైర్లో కూర్చొని ఉన్నాడు. చేతిలో మౌస్, ముందు స్క్రీన్లో ఖాళీ ముఖం టెంప్లెట్, కింద ఒక కరప్టెడ్ ఫైల్ హెచ్చరిక మెరుస్తూ ఉంది. అతని చివరి గుర్తు, ఒక కరప్టెడ్ ఫైల్, దాన్ని తిరిగి తెరవలేము, అన్నో చేయలేము. అలా రాహుల్ ఏదో చేద్దాం అనుకున్నాడు. మొత్తానికి రాహుల్ చనిపోయాడు.